ఫ్రీ రెజ్యూమే డౌన్లోడ్ మీరు ఈ వీడియోలో చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను మీ అందరి కోసం 2 ఫ్రెషర్ రెజ్యూమే ఇంకా 2 ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ రెజ్యూమే క్రియేట్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రెషర్ లాగా జాబ్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు, అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి కూడా రెజ్యూమే ఫార్మాట్ కావాలి అంటే నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను ఏ సెక్షన్లో ఏమేమి ఎంటర్ చేయాలి. ఇంకా అలాగే నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ రెజ్యూమేని డౌన్లోడ్ చేసే లింక్స్ ఇచ్చాను. మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమేస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎడిట్ చేసి మీకు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు మీ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఫ్రెషర్ రెజ్యూమేస్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమేస్లో ఏమేమి యాడ్ చేయాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి. చాలామందికి రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి తెలీదు కదా. సో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో షేర్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ మీరు ఒకరికి హెల్ప్ చేసేట్లాగా ఉంటారు. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెన్షన్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో చూడండి, స్టార్టింగ్లోనే రెజ్యూమే ఫర్ ఫ్రెషర్ డౌన్లోడ్ హియర్, ఫ్రెషర్ రెజ్యూమే డౌన్లోడ్ హియర్ అని 2 లింక్స్ ఇచ్చాను. మీరు ఫస్ట్ లింక్ అయినా క్లిక్ చేయండి, ఒక రెజ్యూమే ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ రెజ్యూమే, దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక రెజ్యూమే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రెజ్యూమే మీరు క్లిక్ చేస్తే ఇలా మీ స్క్రీన్లో మీ డౌన్లోడ్ ఫోల్డర్లో ఆ రెజ్యూమే డౌన్లోడ్ అయిపోతుంది. రెజ్యూమే ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ రెజ్యూమే ఇలా కనిపిస్తుంది. ఈ రెజ్యూమే ఓపెన్ చేయగానే ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఆప్షన్ మీకు కనిపించచ్చు. అది క్లిక్ చేసి ఎనేబుల్ ఎడిటింగ్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను మెన్షన్ చేసిన డీటెయిల్స్ని తీసేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హర్షిత అని పేరులో ఒక పర్సన్ది నేను రెజ్యూమే క్రియేట్ చేశాను. తను ఫ్రెషర్ కాబట్టి సింగిల్ పేజ్ రెజ్యూమేనే క్రియేట్ చేశాను. ఎందుకంటే ఫ్రెషర్స్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ అయినా వాళ్ళ ఇంటర్న్షిప్స్ ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి సింగిల్ పేజ్ రెజ్యూమే సరిపోతుంది. సపోజ్ మీరు ఇంటర్న్షిప్స్ చేశారు, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు అంటే 2 పేజెస్లో రెజ్యూమే క్రియేట్ చేయడంలో తప్పు ఏం లేదు, అలా కూడా చేసుకోవచ్చు. ఈ 1 పేజ్ రెజ్యూమేని ఎలా ఎడిట్ చేయాలి అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు శ్రీనివాస్ అనుకుందాం, శ్రీనివాస్ రావు అనుకుందాం. ఓకే, నౌ మీ పేరు ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. నేను మెన్షన్ చేసిన పేరుని మీరు డిలీట్ చేసేయండి. సో సపోజ్ మీ పేరు ఏ శ్రీనివాస్ రావు అంటే మీరు సేమ్ థింగ్ ఇక్కడ స్టార్టింగ్లో ఎంటర్ చేసుకోండి. ఇంకొకటి, మీ రెజ్యూమేలో మీ పేరు ఎలా ఉంటుందో, మీ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డులో, పాన్ కార్డులో మీ నేమ్ ఎలా ఉందో రెజ్యూమేలో కూడా అలాగే మెన్షన్ చేయండి. మీ పేరు మెన్షన్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా నేను మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్ని తీసేసి మీరు మెన్షన్ చేసిన నెంబర్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోసం నేను మీకు ఒక ర్యాండమ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ప్లస్ ఇంకొకటి, ఇక్కడ ఫోన్ నెంబర్ ముందు +91 అని మెన్షన్ చేశాను, కనిపిస్తుందా? నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఈ +91ని కంపల్సరీ పెట్టాలి. సో జస్ట్ ఫోన్ నెంబర్ తర్వాత డైరెక్ట్లీ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఇక్కడ కంట్రీ కోడ్ అంటారు దీన్ని, ఇండియా కంట్రీ కోడ్, అది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఇచ్చాను కదా, మ్యాక్సిమం మీరు అందరూ కూడా జీమెయిల్ యూస్ చేస్తారు అనుకుంటున్నాను. జీమెయిల్ యూస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎలా ఎంటర్ చేస్తారు? సపోజ్ ఇది శ్రీనివాస్ కదా, ఏ శ్రీనివాస్ రావు 123, ఇది వచ్చేసి ఈ పర్సన్ది ఈమెయిల్ ఐడి అనుకుందాం. సో నేను అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాను. సో మీ ఈమెయిల్ ఐడి ఏముంటుందో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. కంపల్సరీ ఎగ్జాక్ట్లీ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ ఉండాలి. సపోజ్ ఇక్కడ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా చేశారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూ హెచ్ఆర్ ఈమెయిల్స్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఈమెయిల్ ఐడి తీసుకుంటారు కాబట్టి స్పెల్లింగ్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నౌ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్, మీకు లింక్డ్ఇన్ అకౌంట్ కూడా ఉండాలి. లింక్డ్ఇన్ అకౌంట్ చూడండి, ఇక్కడ ఈ పర్సన్ లింక్డ్ఇన్ అకౌంట్ URL ఎంటర్ చేశారు కదా. మీరు ఏం చేస్తారు అంటే మీ లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ URLని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఆ కాపీ పేస్ట్ ఎలా చేస్తారో నేను మీకు నా లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను.
సో నేను మీకు నా లింక్డ్ఇన్ అకౌంట్ చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ మై లింక్డ్ఇన్ యూఆర్ఎల్. ఈ లింక్డ్ఇన్ అకౌంట్లో ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ పార్ట్, ఈ లింక్డ్ఇన్ అకౌంట్ యూఆర్ఎల్ని కాపీ చేసి మీరు మీ రెజ్యూమేలో, ఇది ఫస్ట్ రెజ్యూమే, ఈ రెజ్యూమేలో ఈ యూఆర్ఎల్ని తీసేసి ఇక్కడ మీ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఎంటర్ చేసే ముందు ఇలా కనిపిస్తుంటే నేను ఒకసారి స్పేస్ ఎంటర్ చేయగానే దానికి ఒక లింక్ వచ్చేసింది చూడండి. స్పేస్ క్లిక్ చేశాను కీబోర్డ్లో. స్పేస్ క్లిక్ చేయగానే ఈ టెక్స్ట్కి ఒక యూఆర్ఎల్ లింక్ వచ్చేసింది. నౌ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఆబ్జెక్టివ్ కరెక్ట్ ఉందా లేదా. నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, టు పర్స్యూ మై కెరియర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ with performance oriented environment for achievement of personal advancement. Being ambitious and hardworking, I am looking forward to challenging my potential and be worthy of management trust and confidence. ఇది ఫ్రెషర్స్కి ఇది సరిపోతుంది. ఫ్రెషర్స్ అంటే ఇప్పుడే కాలేజ్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నారు కదా, అట్లాంటి క్యాండిడేట్స్కి ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ప్లేస్లో మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఎలా ఎంటర్ చేస్తారు, ఇక్కడ చూడండి, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కామర్స్ అండ్ సైన్స్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఆగస్ట్ దిస్ ఏజ్ ఇక్కడ ఇయర్ నేను మెన్షన్ చేశాను కదా. సేమ్ థింగ్ ఇక్కడ మీరు మీ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు ఈ కాలేజ్లో చదివారు అది కూడా ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్, మీ డిగ్రీ ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. జస్ట్ ఎలా మెన్షన్ చేస్తారు, ఇలా ఎడిట్ చేస్తే సరిపోతుంది కదా. సేమ్ అలాగే మీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎప్పుడు చేశారు, మీ 10th క్లాస్ ఎప్పుడు చేశారు, ఏ స్కూల్లో చేశారు అది కూడా మెన్షన్ చేయండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, ఇక్కడ స్కిల్స్ మెన్షన్ చేశాను కదా. ఈ స్కిల్స్ ప్లేస్లో కూడా మీరు ఏమేమి నేర్చుకున్నారు స్కిల్స్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు, లేకపోతే C++ నేర్చుకున్నారు, లేకపోతే AWS నేర్చుకున్నారు, లేకపోతే డెవాప్స్ నేర్చుకున్నారు, అంటే వాట్ ఎవర్ మీరు ఏమేమి నేర్చుకున్నారు అన్నీ ఇక్కడ మెన్షన్ కంపల్సరీ చేయాలి. ఓకే, MS ఆఫీస్ అంటే MS ఆఫీస్లో రాయండి, HTML అంటే HTML రాయండి, CSS నేర్చుకున్నారు అంటే CSS రాయండి, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు అంటే జావా స్క్రిప్ట్ రాయండి. సో వాట్ ఎవర్ మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు ప్రతి ఒక్కటి ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేస్తే హెచ్ఆర్స్కి తెలుస్తుంది, అంటే మీరు ఆల్రెడీ ఏమేమి స్కిల్స్ నేర్చుకొని ఉన్నారు వాళ్ళకి కూడా క్లియర్గా ఐడియా వస్తుంది. సో మీ స్కిల్ బేస్డ్ మీద హెచ్ఆర్స్ వాళ్ళ కంపెనీకి రిక్వైర్మెంట్కి మీ స్కిల్స్ మ్యాచ్ అవుతుంది అంటేనే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అందుకే మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత యూజువల్లీ మీరు బీటెక్ చేసి ఉంటే మీకు బీటెక్లో మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయినా మీరు ఇక్కడ మెన్షన్ చేసేయాలి. కొన్ని బీటెక్ కాలేజెస్లో అంటే ఇప్పుడు వాళ్ళు 3rd ఇయర్ 4th ఇయర్లోనే కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా లేకపోతే ఆంటర్ప్రెనర్షిప్ స్కిల్స్ అయినా ఇట్లాంటి స్కిల్స్ వర్క్షాప్ అయినా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇది వచ్చేసి బీటెక్ వాళ్ళ గురించి చెప్పాను. మరి డిగ్రీ వాళ్ళు ఏం చేయాలి, డిగ్రీ వాళ్ళు ఏం మెన్షన్ చేయాలి ఇక్కడ. సపోజ్ మీరు ఏమైనా కాలేజ్లో వర్క్షాప్ అయినా ఏమైనా ట్రైనింగ్స్ అయినా ఏమైనా సెమినార్స్ ఏమైనా అటెండ్ చేశారు అంటే అవి మెన్షన్ చేయండి. ఏమైనా ఇంటర్న్షిప్ చేశారు అంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. ఏమైనా పార్ట్ టైం వర్క్ చేశారు అంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. సపోజ్ ఏం చేయలేదు అంటే దీన్ని డిలీట్ చేసేయండి, అంతే కదా. అంటే డిలీట్ చేయడమే బెటర్, ఎందుకంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్ కన్నా ఆ మొత్తం ఫీల్డ్ని తీసేయడం బెటర్ అంటాను. రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వద్దంటాను అంటే ఎందుకంటే మీ రెజ్యూమ్ బేస్డ్ మీదనే మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పలేరు అనుకోండి, తర్వాత వాళ్ళు అడుగుతారు మీ రెజ్యూమ్లో ఉంది కదా మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే కొంచెం వాళ్ళు సీరియస్ అవుతారు. సో అందుకే ఉన్న విషయమే మన రెజ్యూమ్లో ఎంటర్ చేస్తే చూపిస్తే బెటర్ ఉంటుంది. స్కిల్స్ ఇంకా ట్రైనింగ్ అయినా ఇంటర్న్షిప్ తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అండ్ లైఫ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని మెన్షన్ చేశాను కదా. మీకు కావాలంటే ఇక్కడ ఇంటర్న్షిప్ అని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో
టూల్స్ అంటే ఏమేమి టూల్స్ నేర్చుకున్నారు అవి కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోక్యాడ్ నేర్చుకున్నారు, లేకపోతే మీరు సంథింగ్ ఎనీథింగ్ అంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నారు, థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం నేర్చుకున్నారు, లేకపోతే కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఎనీథింగ్ మీరు ఏదైనా టూల్స్ ఏదైనా స్కిల్స్ నేర్చుకున్నారు అంటే స్కిల్స్తో పాటు మీరు ఏమైనా టూల్స్ కూడా నేర్చుకుని ఉంటారు కదా, ఆ టూల్స్ కూడా ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుని ఉన్నారు అంటే ప్రీమియర్ ప్రో అయినా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయినా, లేకపోతే సమ్ టూల్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ డెఫినెట్లీ మెన్షన్ చేసుకోవాలి. సపోజ్ ఏం టూల్స్ నేర్చుకోలేదు అంటే ఏం చేస్తారు, ఇది డిలీట్ చేస్తారు, అంతే కదా. సో దిస్ ఈజ్ హౌ మీరు ఈ రెజ్యూమేని ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వన్ థింగ్ ఇక్కడ చూడండి, నేను లింక్డ్ఇన్ అంటే నా లింక్డ్ఇన్ ఎంటర్ చేశాను కదా, ఈ ప్లేస్లో మీరు మీ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, నా లింక్డ్ఇన్ అకౌంట్ అంటే నేనంటే ఒక బిజినెస్ ఓనర్ కాబట్టి నా లింక్డ్ఇన్ అకౌంట్ ఇలా ఉంది. కానీ మీరు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్, ఇంకా మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు, ఎవ్రీథింగ్ షుడ్ బీ దేర్ ఆన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే అవును ఈ లింక్డ్ఇన్ పర్సన్ ఈ యూజర్కి జాబ్ అవసరం ఉంది, వాళ్ళు జాబ్ కోసం చూస్తున్నారు అని క్లియర్గా కనిపించాలి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్ ఉండాలి. నా సెకండ్ థింగ్, సపోజ్ మీకు కూడా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది అంటే సుష్మిత మధ్య అని సెర్చ్ చేస్తే మీకు నా ప్రొఫైల్ కనిపిస్తుంది. నాకు కూడా ఒక కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి, నేను మీ అందరు కనెక్షన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాను. ఐ విల్ యాడ్ యూ ఆల్ ఇన్ మై కనెక్షన్, నా కనెక్షన్లో యాడ్ చేసుకుంటాను. ఓకే, సో లెటస్ గెట్ కనెక్టెడ్ ఆన్ లింక్డ్ఇన్ ఆల్సో. అట్లా తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ రెజ్యూమే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ రెజ్యూమే అయిపోయింది కదా. నా ఈ రెజ్యూమేని సేవ్ చేయండి, Ctrl+S సేవ్ చేసి మీ కంప్యూటర్లో ఎక్కడ అంటే అక్కడ సేవ్ చేసుకోండి. డెస్క్టాప్లో, ఈ డ్రైవ్లో, ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా హెచ్ఆర్స్ ఏమైనా అడిగితే వాళ్ళకి ఇదే రెజ్యూమే ఈమెయిల్లో అటాచ్ చేసి పంపించచ్చు. ఇది ఫస్ట్ రెజ్యూమే ఇలా. తర్వాత నేను ఇచ్చిన లింక్లో ఇంకొక రెజ్యూమే కూడా ఉంది కదా, ఈ రెజ్యూమే కూడా ఎలా ఎడిట్ చేస్తారో అది చూపిస్తాను. ఫస్ట్ ఈ రెజ్యూమేని క్లోజ్ చేసేద్దాం. అయిపోయింది క్లోజ్. ఈ సెకండ్ రెజ్యూమే క్లిక్ చేస్తే అది కూడా మీ కంప్యూటర్లో డౌన్లోడ్ అయిపోతుంది. మీ డౌన్లోడ్ ఫోల్డర్లో వెళ్ళి చూస్తే ఈ రెజ్యూమే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, నౌ ఈ రెజ్యూమే ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఉంది. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇనేబుల్ ఎడిటింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇనేబుల్ ఎడిటింగ్ మీద కంపల్సరీ క్లిక్ చేయండి. ఇనేబుల్ ఎడిటింగ్ మీద క్లిక్ చేస్తే మనం ఈ రెజ్యూమేని ఎడిట్ చేయగలుగుతాం, ఎడిట్ చేయడం కుదురుతుంది. సో అట్లా నా ఈ రెజ్యూమే చూడండి, అంటే నేనంటే శాంపుల్ లాగా మీకు అంతకుముందు రెజ్యూమేలో హర్షిత పేరు పెట్టాను, ఇక్కడ శ్రీనివాస్ బాలాజీ పెట్టాను కదా, ఇవన్నీ ర్యాండమ్ నేమ్స్. ఈ నేమ్స్ని తీసేసి మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సురేఖ అనుకుందాం, సురేఖ కుమారి అనుకుందాం. ఓకే, నా మీ పేరు ఇక్కడ ఎంటర్ చేశారు. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఏం గమనించాలి అంటే చాలా ఇంపార్టెంట్, ఏం యాడ్ చేయాలి, కంట్రీ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కంట్రీ కోడ్ +91 అది కంపల్సరీ ఉండాలి. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ చేంజ్ చేసేయండి. ఇప్పుడు కోసం అంటే నేను ఇక్కడ ర్యాండమ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, బట్ యాక్చువల్లీ మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సేమ్ అలాగే ఈమెయిల్ ఐడిలో కూడా మీరు మీ నేమ్, మీ ఫుల్ ఈమెయిల్ ఐడి జాగ్రత్తగా అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా మంచిగా చూసి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ప్లీజ్ రిమెంబర్, మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏం పెడతారో అదే ఈమెయిల్ ఐడికి హెచ్ఆర్స్ ఈమెయిల్ పంపిస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్, ఇంటర్వ్యూస్ అప్డేట్ అన్నీ పంపిస్తారు. సపోజ్ ఇక్కడ మీరు ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు అనుకోండి, హెచ్ఆర్ మీకు ఈమెయిల్ పంపిస్తే మీకు వస్తుందా? రాదు. సో చాలా జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్ అన్నీ చూసి ఈమెయిల్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది కదా, అది కాపీ చేసి పేస్ట్ చేయండి. నా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ రెజ్యూమే లాగా నేను ఇది క్రియేట్ చేశాను, కానీ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. నా ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను, ఆబ్జెక్టివ్ అంటే కెరియర్ ఆబ్జెక్టివ్ కూడా చెప్పచ్చు. టు లెవరేజ్ మై స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ది రెజ్యూమే, అందుకే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రాశాను.
SEO and content creation to contribute to the growth and success of a dynamic marketing team seeking to apply my skills and passion for digital marketing at your company, where I can develop innovative campaigns that drive engagement and boost brand visibility. ఇది డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి సూటబుల్ ఉంటుంది. సపోజ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ కాదు, మీరు ఐటీ సైడ్ జాబ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మరి అట్లాంటి టైంలో ఆబ్జెక్టివ్ ఏం పెట్టాలి? ఐటీ కోర్సెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ అయినా, లేకపోతే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఎక్సెంచర్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, ఈ కంపెనీస్ కోసం మీరు జాబ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మీకు జావా కోసం తీసుకుంటారా, వాళ్ళు మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోసం తీసుకుంటారా, మీకు కూడా తెలీదు. సో అట్లాంటి టైంలో మనం కెరియర్ ఆబ్జెక్టివ్ ఎలా క్రియేట్ చేస్తారో నేను ChatGPTని యూస్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ChatGPT ఓపెన్ అయిపోయింది. నౌ టైప్ హియర్, రైట్ ఏ రెజ్యూమే కెరియర్ ఆబ్జెక్టివ్, రైట్ ఏ కాదు, రైట్ 3 అని రాద్దాం. రైట్ 3 రెజ్యూమే కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఏ ఫ్రెషర్ who is looking for job opportunity in IT sector. ఓకే, సో ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం. ఆపర్చునిటీ, రైట్ 3 రెజ్యూమే కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఫర్ 40 words, in 40 words అని రాద్దాం. రైట్ 3 రెజ్యూమే కెరియర్ ఆబ్జెక్టివ్స్ in 40 words for a fresher who is looking for job opportunities. జాబ్ ఆపర్చునిటీ, ఓకే, నౌ ఇన్ ఐటీ సెక్టర్ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ChatGPT నాకు 3 డిఫరెంట్ కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఇవ్వాలి, ఏదైనా ఒకటి మనం యూస్ చేసుకుందాం. సో చూడండి, వీ కెన్ కంపేర్ నౌ. ఈ మూడిట్లో మనం ఏదైనా ఒకటి కంపేర్ చేసి యూస్ చేయొచ్చు. ఆస్పైరింగ్ ఐటీ ప్రొఫెషనల్ విత్ passion for coding and problem solving, seeking a leverage technical skills in software development, eager to contribute to innovative projects and grow within a dynamic tech environment. ఇది బాగుంది. Motivated computer science graduate aiming to apply strong programming knowledge and analytical skills in a challenging IT role, committed to continuous learning and delivering high quality solution in software development and system management. ఇది కూడా బాగుంది, కానీ ఇది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సూటబుల్ ఉంటుంది. ఇది అందరు యూస్ చేసుకోవచ్చు, బీకామ్, బీఎస్సీ అందరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఏమండి చూద్దాం. డీటెయిల్ ఓరియంటెడ్ ఫ్రెషర్ విత్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లుకింగ్ టు కాంట్రిబ్యూట్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎ కొలాబరేటివ్ ఐటీ టీమ్ వైల్ ఎన్హాన్సింగ్ స్కిల్స్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రాజెక్ట్. ఇది కూడా బాగుంది, కానీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ 2 కెరియర్ ఆబ్జెక్టివ్ సూటబుల్ ఉంటుంది. ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, బీఏ, బీకామ్ ఎవరైనా. నా ఒక పని చేస్తా నేనంటే ఇప్పుడు ఇది కాపీ చేసి మన రెజ్యూమేలో యాడ్ చేసేస్తాను. మీరు మీ అందరి కోసం ఈ 3 కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఈ 3 కూడా పెట్టేస్తే ఏమవుతుంది అంటే, మీలో చాలామంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇదైనా లేకపోతే ఇదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి, మీకు ఈ కంటెంట్ కూడా డెఫినెట్లీ కనిపిస్తుంది. మీ ఇష్టంలాగా కెరియర్ ఆబ్జెక్టివ్ 1, కెరియర్ ఆబ్జెక్టివ్ 2, కెరియర్ ఆబ్జెక్టివ్ 3 మీరు యూస్ చేసుకోవచ్చు. నౌ బ్యాక్ టు అవర్ రెజ్యూమే. చూడండి, ఇప్పుడు కెరియర్ ఆబ్జెక్టివ్ యాడ్ చేసేసాను. దాని తర్వాత మనం ఎడ్యుకేషన్ కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంబీఏ కాదు, ఇది బీటెక్ స్టూడెంట్ది ఒక రెజ్యూమే. ఓకే, సో ఇక్కడ బీటెక్ అని ఎంటర్ చేయండి. బీటెక్ ఇన్ ఐటీ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ బీటెక్ ఇన్ సిఎస్సి, అంటే వాట్ ఎవర్ మీరు
ఇవి అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ కాలేజ్ అయినా మీ పర్సంటేజ్ ఇవి అన్నీ కూడా ఎంటర్ చేస్తే బెటర్. వన్ మోర్ థింగ్, కొందరు అడుగుతారు, చాలామంది కాదు, ఇన్స్టాగ్రామ్లో కొందరు అడుగుతారు అండ్ యూట్యూబ్లో కూడా కొందరు అడుగుతారు, మేడం నా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, 50% కన్నా తక్కువ ఉంది, ఇక్కడ మన పర్సంటేజ్ మెన్షన్ చేయొచ్చా అని అడుగుతారు. నా ఆన్సర్ ఏంటంటే, సపోజ్ మీ పర్సంటేజ్ ఇట్లా 82% చూపించేట్లాగా పర్సంటేజ్ ఉంటేనే ఇక్కడ మెన్షన్ చేయండి. సపోజ్ మన పర్సంటేజ్ అంత ఎక్కువ ఏం కాదు అంటే డెఫినెట్లీ అది ఇక్కడ షోకేస్ చేయడం అంత అవసరం లేదు. మీ అందరికీ చెప్తాను, నా పర్సంటేజ్ కూడా నా కాలేజ్లో నాకు అంత పర్సంటేజ్ రాకపోతుంటే, నా పర్సంటేజ్ మొత్తం 60 బిలోనే. సో ఐ వాజ్ నాట్ నేను టాపర్ స్టూడెంట్ కాదు. సో నేను కూడా నా రెజ్యూమేలో ఇవి అన్నీ ఎప్పుడు కూడా మెన్షన్ చేయకపోతుంటే, హెచ్ఆర్ అడిగితేనే మనం వాళ్ళకి చెప్తాం, లేకపోతే వాళ్ళు అడగకపోతే మనం వాళ్ళకి చెప్పాం. మరి రెజ్యూమేలో ఏం పెడతాము, మనం ఏం చేసాము, మనం ఏ కాలేజ్లో చదివాము అండ్ మనం ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే మన పాస్అవుట్ ఇయర్ ఏంటి, అదే మన రెజ్యూమ్లో పెడితే సరిపోతుంది. ఓకే, దెన్ లాస్ట్లో వచ్చేసి మన రెజ్యూమేలో స్కిల్స్ మనం ఎంటర్ చేస్తాం. స్కిల్స్ అంటే మీరు ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నారు అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, ఈ రెజ్యూమే అంటే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ కోసం క్రియేట్ చేశాను కాబట్టి అట్లాంటి స్కిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇది ఎడిట్ చేసి మీరు నేర్చుకున్న స్కిల్ లేకపోతే మీకు వచ్చిన స్కిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. కానీ వన్ థింగ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, స్కిల్స్లో మనకు వచ్చిన స్కిల్సే మీరు ఎంటర్ చేయండి. అంటే మన ఫ్రెండ్ పెట్టిండు, నేను కూడా పెడతాను, నా ఫ్రెండ్ పెడితే నేను కూడా పెట్టాలి అంటే ఒక అబద్ధం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయకండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ పెడితే హెచ్ఆర్ చాలా ఈజీగా పట్టేస్తారు. హెచ్ఆర్స్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది అండ్ బ్యాడ్ ఇంప్రెషన్ పడితే వాళ్ళు సెలెక్షన్ చేయరు కదా, సెలెక్షన్ ఛాన్సెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేస్తే బెటర్ ఉంటుంది. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పెట్టండి, నథింగ్ విల్ బి రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, అట్లా. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ రెజ్యూమే. ఈ సెకండ్ రెజ్యూమే కూడా నేను మీకు ఎడిట్ చేసి చూపించాను. ఈ రెజ్యూమేని నేను సేవ్ చేస్తాను. సో ఇట్ ఈస్ సేవ్డ్ ఇన్ మై కంప్యూటర్. సో మీ కంప్యూటర్లో 2 రెజ్యూమే సేవ్ చేసి పెట్టుకోండి. కొన్ని హెచ్ఆర్స్కి ఈ రెజ్యూమే, కొన్ని హెచ్ఆర్స్కి ఆ రెజ్యూమే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను రెజ్యూమేస్ ఎడిట్ చేయడం మీకు చూపించాను. సపోజ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్తోనే డెఫినెట్లీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసేట్లాగా ఉంటుంది. సో ఎస్, ఐ హోప్ మీరు ఈ 4 రెజ్యూమేస్, 2 ఫ్రెషర్ రెజ్యూమేస్ అయినా 2 ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ రెజ్యూమేస్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఎస్, సపోజ్ మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో మీకు అర్థమైంది, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. ఎక్కడ షేర్ చేస్తారు? వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. సపోజ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నాయి అంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాకు కమెంట్ చేసి అడగచ్చు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు, career9.com వచ్చేసి నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సపోజ్ ఈ ఛానల్ కంటెంట్ మీకు నచ్చుతుంది అంటే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ career9ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, డైలీ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. career9 వచ్చేసి నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నాకు ఇంకొక తెలుగు ఛానల్ ఉంది. నా ఇంకొక తెలుగు ఛానల్ పేరు వచ్చేసి పాషమ్స్. మీరు ఇప్పటివరకు పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ చూడలేదు అంటే డెఫినెట్లీ ఇప్పుడు చూడండి. లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను.